హాయ్ అండి. నేనైతే మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి తప్పనిసరిగా. సో, నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, నేనైతే మొన్న క్లాస్‌కెళ్ళాను. సో, క్లాస్‌కెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయితే నేను బస్ ఎక్కొస్తున్నాను. సో, ఆ చెల్లిదైతే అనపర్తంట. నా పక్కన కూర్చుంది. సో, సింగిల్ పేరెంట్ అంట తను. సో, తన విషయాలన్నీ షేర్ షేర్ చేసుకుంది. వాళ్ళ మమ్మీ ఇలాగా, వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనేసి ఎక్సెట్రా, ఎక్సెట్రా చెప్పింది. సో, నేనైతే విన్నాను. సో, అనుకోకుండా చెల్లయితే తన లైఫ్‌లో జరుగుతున్న ఇష్యూ చెప్తుంది. "అక్క నేను ఫేస్ చేయలేకపోతున్నాను" అనేసి. నేను అడిగాను, "ఏమైందమ్మా?" అనేసి అడిగాను. సో, "అక్క నేనైతే మొన్నొకసారి నేను షాప్‌కి వెళ్ళాను. షాప్‌కి వెళ్ళి వస్తుంటే ఒక అబ్బాయి నన్ను చూసి విజిలేసాడు. నేను కోపంగా చూసాను" అనేసి అన్నది. "ఆ! అవునా?" అంటే, "ఆ! అవునక్క కోపంగా చూసాను. ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి మా ఇంటి చుట్టూరునే తిరుగుతున్నాడు" అనేసి అన్నది. "మీ ఇంటి చుట్టూరు ఎందుకు తిరుగుతున్నాడమ్మా?" అంటే, ఏమోనక్క నేను తనని లవ్ చేస్తున్నానంట. అలా అని స్ప్రెడ్ చేస్తున్నాడు. నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు. నేను తనతో బయటికెళ్ళానంట. తనతో తిరిగానంట. ఏవేవో చెప్తున్నాడక్క. నా ఫ్రెండొచ్చి నన్నడుగుతుంది. "నువ్వు ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నావంట కదా!" అనేసి అన్నది. అదేంటి నేను తను లవ్ చేయడం ఏంటి? నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు కదా! నేను తననెందుకు లవ్ చేస్తాను అనేసంటే, "ఏమో మీ ఇద్దరు విడిపోయారని నేను అనుకుంటున్నాను. ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నావేమో అని అనుకుంటున్నాను. తను కూడా అలానే చెప్తున్నాడు. నేను విన్నాను మా అన్నయ్యతో మాట్లాడుతుంటే" అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట. చెప్తే అప్పుడు ఈ అమ్మాయి అన్నదంట తన లవర్‌కి ఫోన్ చేసిందంట. ఇలా చెప్తున్నాడంట అంటే, "అవును నాతో కూడా చెప్పాడు. నువ్వెందుకు అలా చేసావు" అని చెప్పేసి తన లవరే తననడిగాడంట. అమ్మాయి మీద ఆ మాత్రం నమ్మకం లేదా అండి వాళ్ళ లవర్‌కి? ఇంకొక విషయం, ఈ అమ్మాయి ఎందుకు చూసింది? వాడు విజిలేసాడని కోపంగా చూసింది. కానీ వీడేం చెప్తున్నాడు? ఆ అమ్మాయి నన్ను చూస్తానే ఉంటుంది అనేసి తన లవర్‌తో కూడా చెప్పాడంట. అమ్మాయి చూసింది ఒకసారి, అది కూడా కోపంగా చూసింది. ఎందుకు చూసింది? ఆ అబ్బాయి విజిలేయడం వల్ల చూసింది. సో, దారంట వెళ్ళే అమ్మాయిని ఒక సింగిల్ పేరెంట్ తను. సో, సింగిల్ పేరెంట్ అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి వెనకాల ఎవరు లేరని, ఏ సపోర్టు లేదని ఉద్దేశంతో ఆ అబ్బాయి అలా చేశాడంటారా? అదసలు కరెక్టేనా? పోన్లే వాడు విజిలేస్తే వేసాడు. ఈ అమ్మాయి కోపంగా చూసింది. కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ఐ కాంటాక్ట్ మీద కూడా ఒక అవగాహన అనేది ఉంటది కదా! మీ అబ్బాయిలకి. అందరు అబ్బాయిలని అనట్లేదు. ఇలా చేసే అబ్బాయిలనే అంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రతి అమ్మాయి మీద రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది కూడా అందరు అబ్బాయిలు అనట్లేదు. అబ్బాయిలందరూ చాలామంది మంచోళ్ళుంటారు. కానీ కొంతమంది చెత్తెదవలుంటారు. వాళ్ళ కోసమైతే మాట్లాడుతున్నాను. సో, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మనో, వాళ్ళ చెల్లెనో, వాళ్ళ అక్కనో ఉంటది కదా! సో, వాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తారు కదా! సో, మీరే అర్థం చేసుకోవాలి కదా! ఆ చెల్లయితే చెప్పిన ఎంత బాధపడిందంటే నాకైతే చాలా బాధేసింది. అదైతే కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి మీద ఈ లేనిపోనివి క్రియేట్ చేయడం.